వాట్సాప్ పీపుల్, ఐ మీన్ డెంటన్ అండ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ 1 అవుతుంది. ఈ టైంలో మనం ఇప్పుడు కెసినో వెళ్తున్నాం. సో ఓక్లహోమాలో విన్స్టర్ అని ఒక పెద్ద కెసినో ఉంది. అది 24 hours ఓపెన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 గంట. సో ఇప్పుడు వెళ్ళి కెసినో ఆడదాం. లెట్స్ గో. మనం ఆ కార్లో వెళ్ళట్లేదు, ఇంకో కార్లో వెళ్తున్నాం. మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, వస్తున్నారు కిందకి. ఇంతలోపు మీకు విన్స్టార్ గురించి చెప్తా. సో విన్స్టార్ వచ్చేసి వరల్డ్ లోనే ద బిగ్గెస్ట్ కెసినో. అందులో ఏంటంటే 9 గ్లోబల్ సిటీ థీమ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫేమస్ లండన్, ప్యారిస్ ఇలాంటి సిటీ థీమ్స్ ఉంటాయి. అండ్ అందులోనే కెసినోతో పాటు ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. లైక్ హోటల్స్ ఉంటాయి, ఆర్వీ పార్క్ ఉంటుంది. ఒకవేళ ఆర్వీలో వస్తే ఆర్వీ పార్క్ చేసుకుని ఆర్వీలోనే ఉండొచ్చు. అండ్ బేసిక్ గా హోటల్ ప్లస్ కెసినో అనుకోండి. దిస్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కెసినో. ఆ కెసినో కట్టడం కూడా చాలా స్ట్రాటజీతో కట్టారు. సో బేసిక్ గా టెక్సస్ లో, ఇప్పుడు నేను ఉంటుంది టెక్సస్ లో కెసినోస్ ఇవన్నీ లీగల్ కాదు. సో వాడు ఏం చేశాడు, టెక్సస్ కి ఓక్లహోమా అనేది టెక్సస్ కానుకొని ఉంటుంది అనమాట. పక్క స్టేట్. కరెక్ట్ గా టెక్సస్ ఇంకా ఓక్లహోమా బార్డర్ లో ఈ విన్స్టార్ అనే దాన్ని బిల్డ్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఒకటి ఓక్లహోమా ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఆబ్వియస్ గా వస్తారు. టెక్సస్ నుంచి పక్కా వెళ్తారు, ఎందుకంటే టెక్సస్ నుంచి మహా అంటే 1 గంట. ఇప్పుడు మాకైతే 1 గంట. అండ్ మేము నార్త్ సైడ్ ఆఫ్ టెక్సస్ లో ఉంటాం, అంటే పైన. సో అదొక గుడ్ స్ట్రాటజీ. We are finally at Winstar. టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 2:05, 1 hour ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూపిస్తా. సో అది వచ్చేసి హోటల్స్ అనమాట. ఇది వచ్చేసి కెసినో. అండ్ మనం ఇప్పుడు రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇట్లే చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనం రూమ్ ఎంట్రన్స్ లో ఉన్నాం. టైం రాత్రి 2 కార్లు చూడండి ఎట్లున్నాయి. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, అది రూమ్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మేమున్నది స్మోకింగ్ ఏరియా. సో రెగ్యులర్ ఏరియా అనమాట. ఇక్కడే నాన్ స్మోకింగ్ ఏరియా కూడా ఉంటుంది, లైక్ స్మోక్ పడిన వాళ్ళకి. అది ఎట్లా అంటే అక్కడ నో స్మోకింగ్ ఏరియా. అక్కడ స్మోక్ చేయకూడదు, ఏం చేయకూడదు, చాలా క్లీన్గా ఉంటుంది. మేము అక్కడికి ఏం వెళ్ళట్లేము, మొత్తం ఒకటే ఉంటుంది సేమ్. ఇక్కడ ఉన్నదాన్ని దాన్ని రెప్లికేట్ చేసి అక్కడ పెడతారు, కాకపోతే నో స్మోకింగ్ అంతే. ఇప్పుడు కొంచెం ఖాళీ కనపడుతుంది కదా చైర్స్ అన్ని. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది 1.5 year ముందు. అదే ఫస్ట్ టైం రావడం, సెకండ్ టైం రావడము. అప్పుడు కొంచెం నార్మల్ టైమ్స్లో వచ్చా. అప్పుడు ఈవినింగ్ 7కో 8కో ఆ టైంకి వచ్చినట్టున్నా. బయట ఘోరం కార్లు, అసలు పార్కింగ్ దొరకడానికి 1 గంట పట్టింది. లోపలికి వస్తే ఒక్క కుర్చీ ఖాళీ లేదు, మొత్తం ఫిల్ అయిపోయి ఉండే. ఇంత పెద్ద కెసినోలో ప్రతి సీట్ ఫిల్ అయిపోయిందంటే ఆలోచించండి ఎంతమంది వచ్చి ఉంటారు. అంత పెద్దది, అంతమంది వస్తారు. యుఎస్ లో కెసినోస్ మీద చాలా ఖర్చు పెడతారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు అనమాట. కెసినోస్ లో ఒక జాక్పాట్ కొడితే లైఫ్ సెటిల్ అయిపోద్దని. సో ఇక్కడ వాళ్ళు చాలా మంది ఒక్కొక్కసారి 10,000, 20,000 పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు నాకు తెలిసి. అండ్ వచ్చిన వాళ్ళు రేర్, మేబీ 1000లో ఒకరికి వచ్చి ఉంటుంది ఒక జాక్. 1000 కూడా కాదు, ఇంకా రేరే, కానీ చాలా రేట్. నేను ఎవరి దగ్గర ఏం లేదు. ఫ్రీ అన్లిమిటెడ్ డ్రింక్స్ అంటే ఓన్లీ సోడాస్ అనమాట. పెప్సీ, కోక్, స్వీట్ టీ, కాఫీ ఇవి ఫ్రీ అనమాట. సో ఇప్పుడు రోలెట్లో $20 పెట్టాం, $5 ప్రాఫిట్, 27 వచ్చింది. చూద్దాం ఎంత అవుతుందో. ఇప్పుడు బ్లాక్ మీద $1 పెట్టాడు. ఇప్పుడు అక్కడ రోల్ అవుతుంది ఎవ్రీ 20 secondsకి. చూద్దాం. బిగ్ స్క్రీన్ మీద కనపడుతుంది, అక్కడ రోల్ అవుతుంది యాక్చువల్గా. సో అక్కడ కెమెరా అక్కడ కనపడుతుంది స్క్రీన్ మీద. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ లాస్ట్ టైం అయితే 25 రా. బ్లాక్ కాదు కదా, ఇందాక బ్లాక్ కదా.
20 20 నైస్. $1 పెడితే $2 వస్తుంది కదా. సో ఇప్పుడు ఇందాక 27 ఉంది కదా, 28 అయింది. స్ట్రీక్ అయితే గెలిచేలాగానే ఉంది. ఓ 40 రాగానే నీట్గా చెక్అవుట్ చేసుకొని బయటికి వెళ్ళిపోదాం. అక్కడ వాడు ఆడుతున్నాడు, ఆ అమ్మాయి ఆడుతుంది, ఈ అమ్మాయి ఆడుతుంది, వీడు ఆడుతున్నాడు. నేను కూడా ఇప్పుడు $20 పెడుతున్నా, చూద్దాం. సో మీకు కనపడుతుందో లేదా అక్కడ 20 అని క్రెడిట్ అయింది. ఐ హోప్ స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నా. వాడికి 20 పెడితే 40 వచ్చింది ఇప్పుడే. నేను కూడా చూద్దాం. మనకి ఇంకా 14 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ పెడదాం. నెక్స్ట్ బెట్. సో నేను క్యాష్ అవుట్ చేస్తే నేను పెట్టి 20 నాకు వచ్చేస్తుంది. కానీ పోతే పోయినాయి, కొంచెం పెరిగితే తీసుకుందాం. 40 వస్తే చెక్అవుట్ చేసేస్తా. అదే నాకు హెల్ప్ చేయరా. ఇప్పుడు జస్వంత్ హెల్ప్ చేస్తాను నాకు. అదే నాకు హెల్ప్ చేయరా. నెక్స్ట్ టైం మేడం $1 రెడ్ మీద పెట్టు. జస్ట్ సెలెక్ట్ చేయరా. ఇది $1 ఉంటుంది. అది రెడ్ మీద పెట్టు. $1 బ్లాక్ మీద కూడా పెడతాయి. అప్పుడు రాకపోదు. వచ్చింది పోయినట్టు. ఓకే. సో ఇప్పుడు $1 రెడ్ మీద పెట్టాం, చూద్దాం. సో ఇప్పుడు బ్లాక్ మీద పడింది కాబట్టి నేను $1 రెడ్ మీద పెట్టినా బాగుంది. నేను మళ్ళీ $1 మళ్ళీ రెడ్ మీద పెడుతున్నా, చూద్దాం. లెట్స్ సీ. సో ఇప్పుడు ఇంతకుముందు నా బ్యాలెన్స్ 20 ఉండేది కదా, ఇప్పుడు 89. ఎందుకంటే నాకు $1 పోయింది. అండ్ ఇప్పుడు ఇంకో $1 పెట్టా కాబట్టి నా బెట్ అమౌంట్, నా విన్ అమౌంట్ కూడా ఇక్కడే చూపిస్తుంది. నైస్ రా సింపుల్. సో ఇప్పుడు నేను రెడ్ మీద $1 పెట్టా కాబట్టి డబల్ ద ప్రైస్. సో 1 పెడితే 1 వచ్చింది, 2. అండ్ అగైన్ నాకు రేట్ వచ్చేసి 20కి అయిపోయింది. చూసారా, అది ఐ హోప్ కనపడుతుంది. మనీ కనపడుతుంది కదా అక్కడ. అదే బ్లాక్ మీద పడుతుంది సార్. ఓకే, బ్లాక్ మీద పడింది $1 కాబట్టి $2 వచ్చింది. 3 అయింది. 45 మినిట్స్ ఆడితే $20 కాస్త $0 వచ్చింది. రూపాయి లాభం లేదు. సో వెళ్ళి గ్రీన్ టీ తాగుదాం, ఫ్రీగా ఇచ్చింది. అంటే లాస్ట్ 1 2 3 4 5 6 టైమ్స్ రెడ్ పడింది. నేను లాస్ట్ టైం $10 5 మీద పెట్టేశాను అనమాట. ఇంక మళ్ళీ రెడ్. ఎన్నిసార్లు రెడ్ పడుతుందండి. 43లో ఉండేవాడు, $43 నుంచి 0కి వచ్చాడు వీడు కూడా. ఆ రెడ్ మహిమ. నాకు ఒకవేళ మనకు వచ్చి ఉంటే మనం అక్కడ చెక్అవుట్ కొడితే ఒక స్లిప్ వస్తుంది అనమాట. ఆ స్లిప్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు క్యాష్ ఇచ్చేస్తుంది, ATM లాగా. సో ఇదంతా నాన్ స్మోకింగ్ అనమాట. అక్కడ రాసింది ఉండదు నాన్ స్మోకింగ్ అని. ఇదంతా స్మోక్ ఉండదు, స్మెల్ ఉండదు, ఏముండదు, నీట్గా ఉంటుంది. మేము ఇందాక బాల్ గేమ్ ఆడాం కదా, వీటి డైస్ గేమ్ ఆడుతున్నాడు. ఎంత పెడితే ఎంత వచ్చిందిరా? నేను 50 పెట్టా. అంత ఉంది ఇప్పటికి. ఇదేందో మరి బ్రెయిన్ పెట్టేలాగుంది, మనకు రాలేదు. అట్లేనా ఇంత బ్రెయిన్ పెట్టాలంటే అవ్వదు నా వల్ల. ఇందాకది సింపుల్గా ఉంది. ఓ నెంబర్ పడిద్ది, ఆ నెంబర్ క్యాష్ చేయాలి అంతే. ఫైనల్లీ వచ్చినందుకు డబ్బులన్నీ పోగొట్టుకోదు. ఇప్పుడే రియలైజ్ అయ్యాం ఇట్స్ టైమ్ టు లివ్ దిస్ వరల్డ్ అని, అంటే కెసినో అని. ఆఫ్టర్ 2.5 hours లూజింగ్ ఆల్ ద మనీ, $20 ఒక్కొక్కరు అంతే. వీఆర్ గోయింగ్ బ్యాక్. టైమ్ ఇస్ 4:30. 2.5 hours స్పెండ్ చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు రిటర్న్ ఒక 40 minutes ఉంటుంది. వెళ్ళి మంచి స్లీప్ వేయాలి. నెక్స్ట్ డే యాక్చువల్గా నిన్న రాత్రి అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కెసినోకి వెళ్ళాం కదా. సో 5:30కి డెంటన్కి వచ్చి అక్కడ నుంచి రిటర్న్ బావుల ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది ఆల్మోస్ట్. అప్పుడు మళ్ళీ పడుకొని మళ్ళీ మధ్యాహ్నం లేసి తినేసి మళ్ళీ పడుకొని కొంచెం ఇందాకే గ్రిల్. అసలు నేను డెంటన్ ఎందుకు వెళ్ళాను చెప్పలేదు కదా. సో బేసిక్గా నిన్న నైట్ గ్రిల్ చేసుకుందామని ఒక గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రిల్ చేసుకున్నాం అనమాట. అది ఇందాకే క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా. ఇందాకే గుర్తొచ్చింది, నిన్న ఏమైందంటే కార్లో సడన్గా పవర్ సాకెట్ పనిచేయట్లేదు అనమాట. సో దానికి ఫ్యూజ్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజ్ పోయిందేమో అని చూడలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి పోయింది. అది రీప్లేస్ చేసా, మళ్ళీ పోయినట్టుంది. కార్లో ఫ్యూజ్ బాక్స్ అనమాట ఇది. ఇక్కడ ఈ పైన స్లాట్ ఉంది కదా, ఇక్కడ ఇలాంటిది ఒకటి ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యూజ్ లాస్ట్ టైం పోయింది, నేను రీప్లేస్ చేశాక మళ్ళీ పోయినట్టుంది. సో ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఫ్యూజ్ బాక్స్ కో ప్లేట్ ఉంటుంది అనమాట. ప్లేట్ లో మనకి నీట్ గా రాసి ఉంటుంది ఏ ఫ్యూజ్ దేనికి అని. ఇక్కడ
దీని మీదే. నేను చూస్తే ఈ ఫస్ట్ ఫ్యూజ్ వచ్చేసి ఈ ఫస్ట్ స్లాట్ వచ్చేసి పవర్ సాకెట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్యూజ్ కూడా కొన్నాను నేను లాస్ట్ టైం. సో సెట్ ఆఫ్ 4 6 కొన్నట్టున్నా, చూపిస్తాగండి. సో ఈ నేను లాస్ట్ టైం సెట్ ఆఫ్ 4 కొన్నట్టున్నా, సెట్ ఆఫ్ 4 5 కొన్నా. సో సేమ్ మన ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్, అలానే ఇది కూడా అనమాట. సో ఇది ఒకసారి పెట్టి ట్రై చేద్దాం పని చేస్తుందో లేదో. నేను ఆల్రెడీ పాత ఫ్యూజ్ తీసా, కానీ అది ఎక్కడ పడిపోయింది. అది మంచిగా ఉందో లేదో చూడడానికి కూడా కుదరలేదు. సరే, సో అందుకని ఇంకా చేసేదని లేక ఈ ఫ్యూజ్ పెట్టేస్తున్నా. ఈ ఫ్యూజ్ పెట్టాక చూపిస్తాను. సో ఫ్యూజ్ అయితే పెట్టేసా. సో నేను ఆల్రెడీ చెక్ కూడా చేసా, ఆ స్లాట్ కూడా పనిచేస్తాను, చూపిస్తా. ఇది పవర్ సాకెట్. ఇప్పుడు నేను కార్ట్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది చూడండి. ఎస్, అవునండి. అదన్నమాట సంగతి. ఫ్యూజ్ అయితే మార్చేసా, కొంచెం క్లీన్ కూడా చేసేది ఉంది, నీట్ క్లీన్ కూడా చేసేద్దాం. సో నేను రీసెంట్గా టేములో కార్ టైర్ ఇన్ఫ్లేటర్ ఒకటి కొన్నా అనమాట. అని పనిచేస్తుంది టేములో. 1 month పట్టింది కానీ రావడానికి. $6 $7 కొన్నా. సో బేసిక్గా ఇది టైర్ గాలి కొట్టుకోవడానికి అండ్ బ్యాటరీ పవర్డ్. మనకి పవర్ సాకెట్ దాంట్లో బెడ్రూమ్లో లేకపోతే పవర్ సోర్స్ ఏమవుతుందో బ్యాటరీ పవర్డ్. ఆన్ చేశాక నేను నార్మల్గా 34.5లో పెట్టుకుంటా నా కార్కి, అందుకని డిఫాల్ట్ అవుతుంది. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే ఇది కార్ ఆప్షన్ లో ఉంది కదా, బైక్ ఆప్షన్కి వెళ్తుంది, సైకిల్ ఆప్షన్, ప్లేయింగ్ బాల్స్ ఉంటాయి కదా, లైక్ బాస్కెట్ బాల్ కానీ ఆ బాల్ కానీ, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను పెట్టిన అమౌంట్కి మంచి ప్రోడక్ట్ అని చెప్పాలి, మంచిగా ఉంది. సో ఇప్పుడు ఇది ఎందుకు తీసానంటే కార్ టైర్లో కూడా ఎయిర్ తక్కువ ఉంది, ఫిల్ చేద్దాం. సో నేను ఇప్పుడు కనెక్ట్ చేసా టైర్కి. ఇప్పుడు బేసిక్గా 30.5 31 అలా ఉందన్నమాట. ఫ్లక్చువేట్ అవుతుంది. 34 కావాలి కాబట్టి కనెక్ట్ చేసి పవర్ బటన్ పెడితే స్టార్ట్ అయిపోతుంది. కార్ అంతా పని అంతా అయిపోయింది. టైర్లకు గాలి పెట్టేసా, ఆ ఫ్యూజ్ అంతా సెట్ చేసా. ఆల్ గుడ్ అండ్ క్లియర్. I guess that's it for today. We'll see you in the next one. Bye bye.